హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. 2026 మార్చి నాటికి మావోయిస్టుల ఫ్రీ కంట్రీగా చూడాలని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ చేరుకుంది. మావోయిస్టుల ఏరివేత ఈ కగార్ ముఖ్య లక్ష్యం. ఇప్పటి వరకు లెక్కలేనంత మంది మావోయిస్టులు హతమవగా, మరోవైపు వందలాది మావోయిస్టులు అడవులను వదిలి పోలీసులకు లొంగిపోయి జనారణ్యంలో కలిసిపోయారు. ఇందులో మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నోళ్ళు, పార్టీని ముందుకు నడిపినోళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా 2 రోజులకో ఎన్కౌంటర్ జరుగుతున్న పరిస్థితుల్లో ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఈ క్రమంలోనే పార్టీ చరిత్రలోనే అతి భారీ నష్టం వాటిల్లింది. ఈ నెల 21న ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో కాల్పులు జరిగాయి. ఈ భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టులు ప్రధాన కార్యదర్శి అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. అసలు ఈ కేశవరావు ఎవరు, ఎలా దొరికారు, కగార్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆపరేషన్ కగార్లో భాగంగా కొన్ని రోజులుగా అబూజ్మడ్ అటవీ ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 3 జిల్లాల భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎదురుపడిన మావోయిస్టులను ఎక్కడికక్కడ బలగాలు మట్టుపెడుతున్నాయి. మాట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లుగా బుధవారం సమాచారం భద్రతా బలగాలకు అందింది. అంతేకాదు, మావోయిస్టుల పెద్ద తలకాయ నంబాల కేశవరావు అక్కడే ఉన్నాడనే సమాచారంతో 15 రోజులుగా బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డిఆర్జీ బలగాలు చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించాయి. మొత్తం 10,000 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఈ కూంబింగ్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచి డిఆర్జీ బలగాలు మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన వారిలో కేశవరావు ఉన్నారు. నంబాల కేశవరావు 1955లో జన్మించారు. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. చిన్నతనంలోనే కేశవరావు తల్లి లక్ష్మీనారాయణమ్మ మృతి చెందగా, ఆ తర్వాత కేశవరావు పిన్ని భారతమ్మను తండ్రి వాసుదేవరావు వివాహం చేసుకున్నారు. లక్ష్మీనారాయణమ్మకు 2 కుమారులు, 3 కుమార్తెలు ఉండగా 2వ సంతానమే కేశవరావు. వాసుదేవరావు వివాహం చేసుకున్నాక భారతమ్మకు 1 కుమారుడు జన్మించాడు. కేశవరావు అన్నయ్య ఢిల్లీశ్వరరావు పోర్ట్ బ్లేయర్లో పోర్టు చైర్మన్గా పనిచేసి రిటైర్ అయ్యి విశాఖలో ఉంటున్నారు. అతని చిన్న చెల్లెలు చనిపోయారు. కేశవరావు ఎంటెక్ చదువుతుండగా విద్యార్థి సంఘాల గొడవలలో 1983లో అరెస్ట్ అయ్యి విశాఖ సెంట్రల్ జైల్లో కొంతకాలం శిక్ష అనుభవించారు. అదే సమయంలో ఊరికి వచ్చేయమని విశాఖ జైల్లో కలిసి కుటుంబ సభ్యులు ప్రాధేయపడ్డారు. కానీ తర్వాత బెయిల్పై విడుదల అయిన కేశవరావు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అడవి బాట పట్టారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. దశాబ్దాలుగా సాయుధ పోరాటమే ఊపిరిగా అజ్ఞాత జీవితం గడిపారు. 1983 నుంచి గ్రామానికి, కుటుంబానికి దూరంగా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తన తండ్రి వాసుదేవరావు చనిపోయినప్పుడు కూడా గ్రామానికి రాలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. కేశవరావుది మిలిటరీ వ్యూహరచనలో అందివేసిన చెయ్యి. అత్యాధునిక పేలుడు పదార్థాల వినియోగంలో, పేలుడుకు సంబంధించిన అధునాతన ప్రక్రియల ఆచరణలోనూ కేశవరావు నిపుణుడు. గెరిల్లా పోరాట వ్యూహకర్తగా, ఆయుధ శిక్షణలోనూ ఆయన సిద్ధహస్తుడు. మావోయిస్టు పార్టీ సైనిక విభాగానికి కేశవరావు కీలక వ్యూహకర్త. మావోయిస్టు పార్టీలోని అత్యున్నత సైనిక విభాగం సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలను ఆయన నిర్వహించారు. అంతేకాకుండా జోనల్ కమిటీ, స్పెషల్ ఏరియా కమిటీ లాంటి పార్టీలోనూ మిలిటరీ సబ్ కమిటీల బాధ్యత కూడా కేశవరావుదేనని పోలీసుల అంచనా. మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్పై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది. ఆరు నెలల క్రితం నుంచే కేశవరావు మావోయిస్టు పార్టీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నప్పటికీ తాజాగా అధికారికంగా ఈ నిర్ణయం వెలువడిందని తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయడంలో కేడర్ రిక్రూట్మెంట్లో కేశవరావు బాధ్యత కీలకమని తెలుస్తోంది. 1980లో అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్యు, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ సందర్భంగా ఒక్కసారి కేశవరావు శ్రీకాకుళంలో అరెస్ట్ అయ్యారు. ఆయన కళింగ సామాజిక వర్గానికి చెందినవారు. మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పలు దాడుల్లో కేశవరావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలిపిరి దాడి కేసులో సూత్రధారి, అలాగే బలిమేల ఘటనలో కేశవరావు పాత్ర ఉందని కూడా పోలీసులు అంచనా. ఇక అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోములపై దాడి వ్యూహకర్త కేశవరావేనని అంచనా.
కేశవరావుపై కేంద్రం 10 లక్షల రూపాయలు రివార్డు కూడా ప్రకటించింది. కేశవరావుకు చిన్నతనంలోనే తల్లి లక్ష్మీనారాయణమ్మ మృతి చెందడంతో అతని పిన్ని భారతమ్మ సవతి తల్లి అయింది. చిన్నప్పటి నుంచి కూడా భారతమ్మ చేతుల మీదుగానే కేశవరావు పెరిగి పెద్దవాడయ్యాడు. దీంతో అప్పట్లో ఆయన ఇష్టాయిష్టాలు ఏంటో ఆమెకు తెలుసు. కేశవరావుకు ఎక్కువగా అరిసెలు, పొంగడాలు, ఉత్తరాంధ్రకు చెందిన వంటకాలు బాగా ఇష్టంగా ఉండేవని అతని సవతి తల్లి భారతమ్మ చెబుతుంది. అంతేకాదు చదువులో చురుగ్గా ఉండే కేశవరావుకు వ్యవసాయం అంటే బాగా ఇష్టమని అతని వరుసకు సోదరుడైన అదే గ్రామానికి చెందిన నంబాల సూర్యనారాయణ చెబుతున్నారు. ఆయనకు వ్యవసాయ పనులన్నీ వచ్చని, విద్యాదశలో ఉండగానే పొలానికి వెళ్ళి వచ్చాకే స్కూల్కి వెళ్ళేవాడని కూడా అంటున్నారు. కేశవరావు మంచి క్రీడాకారుడు, కబడ్డీ ప్లేయర్. కాలేజీలో చదివే రోజుల్లో స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్గా రాణించాడని సోదరుడు సూర్యనారాయణ అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని జియన్నపేట గ్రామంలో పుట్టి మావోయిస్టు అగ్రనేత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోస్ట్ వాంటెడ్ పర్సన్ స్థాయికి ఎదిగిన కేశవరావు ఆచూకీ కోసం జియన్నపేట గ్రామం పైన నిత్యం పోలీసులు కన్నుబడేది. కేశవరావు 40 ఏళ్ల నుండి గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఎప్పటికప్పుడు పోలీసులు నిఘా వర్గాలు మాత్రం గ్రామానికి వచ్చి అతని కోసం వాకబు చేసి వెళ్ళిపోయేవారు. గ్రామంలోని ఇతర యువకులను మొబిలైజ్ చేసి ఉద్యమం వైపుకి తీసుకెళ్తారేమో అన్న అనుమానంతో అమ్మిరెడ్డి శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలో గ్రామంలో లైబ్రరీని ఏర్పాటు చేశారు. కొన్నేళ్ల పాటు పోలీస్ శాఖ నిధులతో ఈ లైబ్రరీ గ్రామంలో కొనసాగింది. ఆ తర్వాత గ్రామంపై అతని ప్రభావం పెద్దగా లేదని భావించిన పోలీసులు లైబ్రరీ నిర్వహణ గ్రామ పంచాయతీకి అప్పజెప్పి తప్పుకున్నారు. కేశవరావు నాయకత్వంలోనే ఛత్తీస్గఢ్లోని బస్తర్, ఇతర ప్రాంతాలలో మావోయిస్టులు చాలా బలంగా మారారని టాక్ ఉంది. ఇలా 1987లో మొదలైన కేశవరావు ప్రస్థానం 2025 ఏప్రిల్ 21తో ముగిసింది. మొత్తానికి నమ్మిన తుపాకీ తోటాకే నేలకొరిగాడు కేశవరావు. కేశవరావు మృతితో జియన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేశవరావు గ్రామంలోని నేటి తరం వారికి పెద్దగా తెలియకపోయినప్పటికీ గ్రామంలోని బంధువులు, అప్పటి తరంకి చెందిన గ్రామస్తులు ఆయనను గుర్తు చేసుకొని బాధపడుతున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక